హలో ఎవ్రీవన్. మనకి చిన్నప్పటి నుండి ఏ సిమ్టమ్ బాడీలో వచ్చినా వెంటనే మెడికేషన్ వాడడం ఎలా అలవాటైంది, అదే అలవాటుని మన పిల్లలకి ఎలా అందిస్తున్నామనే కొన్ని పాయింట్స్, రీజన్స్ ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ రీజన్ చూస్తే పేరెంట్స్కి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడము. అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఎంత టెంపరేచర్ ఉంటే నార్మల్ అని, ఎన్ని డేస్ ఫీవర్ ఉంటే డేంజర్ అవుతుందని తెలియకపోవడము. రీజన్ 2 పేరెంట్స్ ఫియర్. పిల్లలకి ఫీవర్ రాగానే ఆ ఫీవర్ బ్రెయిన్కి వెళ్తుందేమో, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో అని ఇమీడియట్ రిలీఫ్ కావాలి అనుకుంటారు. అందుకే సేమ్ డే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని టెంపరేచర్ డౌన్ అయ్యేలాగా ఏదో ఒక సిరప్ వాడుతూ ఉంటారు. రీజన్ 3 న్యాచురల్ రెమెడీస్ స్లోగా వర్క్ అవుతాయి అనిపించడము. న్యాచురల్గా టెంపరేచర్ని ఎలా తగ్గించవచ్చు అని కూడా ఆలోచించట్లేదు. ఈ రీజన్స్ వల్ల పేరెంట్స్ వేరే ఆప్షన్స్ ఏవైనా ఉన్నాయా టెంపరేచర్ తగ్గించడానికి అని ఆలోచించట్లేదు. పేరెంట్స్ ఇక్కడ మెయిన్గా పేషెన్స్గా ఉంటూ పిల్లలకి కూడా పేషెన్స్ అనేది నేర్పించాలి. రీజన్ 4 చూస్తే చైల్డ్కి ఫీవర్ రాగానే ఫస్ట్ పేరెంట్స్కి ట్యాబ్లెటే గుర్తు రావడానికి మెయిన్ రీజన్ ఎమోషనల్ కనెక్షన్. పిల్లలు సేఫ్గా ఉండాలి అనే డిజైర్. కానీ మీరు వాళ్ళకి ఫీవర్ రాగానే ఫీవర్ ఎందుకు వచ్చింది అర్థం చేసుకోకుండా పిల్లలకు వచ్చిన సిమ్టమ్స్ని సప్రెస్ చేయడం వల్ల మీకు తెలియకుండానే వాళ్ళకి హాని చేస్తున్నారని మీకు తెలుసా? ఇలా రెగ్యులర్గా సిమ్టమ్స్ని సప్రెస్ చేయడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ అనేది వీక్ అవుతుంది. పిల్లల బాడీలో అన్ని ఆర్గన్స్ ఇంకా కంప్లీట్గా గ్రో అయి ఉండవు. ఇమ్యూన్ సిస్టమ్ కూడా లర్నింగ్ స్టేజ్లోనే ఉంటుంది. పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా డెవలప్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియా అటాక్ అయినప్పుడు బాడీ రియాక్షన్ అనేది ఇస్తుంది. అందుకే ఫీవర్, కోల్డ్, కఫ్ సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా పిల్లల బాడీలో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా సైంటిఫిక్గా కూడా చూస్తే హైపోథాలమస్ బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే సెంటర్. అది పిల్లల్లో కంప్లీట్గా మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే పిల్లల్లో ఫీవర్ రెస్పాన్స్ అనేది కొంచెం హైగా ఉంటుంది. ఇదంతా అర్థం చేసుకోండి. మీ ఇంటెన్షన్ ఓన్లీ టెంపరేచర్ తగ్గించడం పైన పెట్టకుండా రైట్ నాలెడ్జ్, రైట్ గైడెన్స్ అనేది తీసుకోండి. అవసరమైతే తప్ప అన్నెసెసరీగా మెడికేషన్ వాడకుండా మీరు మీ ఫ్యామిలీ సేఫ్గా ఉండండి.